ఆదర్శ రైతులు పెట్టే విధానం గాని, గడిచిన కాలంలో మండలాన్ని యూనిట్ గా తీసుకుని పంటల బీమా ఇస్తే మన రాజన్న గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని పంటల బీమా ఇచ్చే పథకం గాని, అనారోగ్యంతో పేద కుటుంబంలో బాధపడుతున్న ఒక పేదవాడికి ఒక క్యాన్సర్ జబ్బు వస్తే ఇళ్లు అమ్ముకుని ఆస్తులు అమ్ముకుని వాడి బ్రతుకు బజార్న పడుతుందని ఆలోచన చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టే విధానం గాని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విధానం గాని ఒక్కసారి మనం పరిపాలన చేసుకుంటే 7.5 దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టని విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టి మన రాజన్న బిడ్డ అని ఈ రోజు మనం షర్మిలారెడ్డి గారిని గౌరవిస్తున్నామంటే రాజన్న తాలూకా బొమ్మ ఏదైతే ఉందో, రాజన్న తాలూకా స్మృతులు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుని ఆ మర్యాద, ఆ అభిమానం మన సోదరి వైఎస్ షర్మిలారెడ్డి మీద మనం చూపించాల్సిన అవసరం ఉంది. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాకెందుకులే, నేను ఇప్పుడు బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీ ఏమైనా బలపడుతుందా చాలా మంది నాయకులు చెప్తా ఉంటారు. ఎందుకు ఎండనక వానక